హాయ్ గాయ్స్, వెల్కమ్ టు సంతోషిని వ్లాగ్స్. మేమైతే సమ్మర్ హాలిడేస్కి మా మమ్మీ వాళ్ళ ఊరైతే వెళ్ళాము. ఆ ఊరి పేరైతే సొండిపూడి గ్రామం అండి. అయితే ఆ గ్రామంలో ఒక మహిమగల అమ్మవారిని అయితే ఈరోజు మీకు చూపిస్తున్నాను. ఆ అమ్మవారు అక్కడైతే వెలిసారండి. స్వయంగా విగ్రహం అయితే మీకు చూపిస్తాను. అప్పుడైతే చిన్న గుడి ఉండేది, ఇప్పుడు పెద్దగా కట్టారు. గుడి అయితే చాలా బాగా కట్టారు. గుడి కట్టాక ఇదే ఫస్ట్ టైం నేనైతే రావడం. అయితే మీకైతే ఆ సత్యమైన అమ్మవారు వెలిసిన అమ్మవారిని చూపిస్తాను. ఇగోండి, ఈ అమ్మవారు అయితే మట్టిలో అయితే వెలిసారంట. అయితే గ్రామ పంచాయతీలో అందరు కలిపి పెద్ద గుడి అయితే కట్టారు. విగ్రహం అయితే పెద్దది చేశారు. ఇంకో విషయం ఏంటంటే, ఈ గుడిలో అయితే పంతులు ఎవరు ఉండరండి. మనము స్వయంగా వెళ్ళి మన చేతులతోనే అమ్మవారిని పసుపు కుంకుమ ఇంకా దీపాలు అన్నీ పెట్టుకోవాలి. మన చేతులతోనే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మన చేతులతోనే అమ్మవారికి అలంకరించుకుంటే నేనైతే ప్రతి సంవత్సరం అయితే వెళ్తాను, పసుపు కుంకుమ ఇస్తాను. కానీ గుడి అయితే కొత్తగా కట్టారు కాబట్టి ఇదైతే గుడి కట్టాక ఇదే ఫస్ట్ టైం అండి నేనైతే వెళ్ళడం. నేనైతే చీర జాకెట్ అన్నీ అయితే నా చేతులతో అమ్మవారికి అయితే పెట్టాను. ఈ గుడిలో మనం ఈ దేవుడిని అయితే ఏ కోరిక అయితే కోరుకుంటామో ఆ కోరికలు నెరవేరుతాయి అని అంటున్నారు. అయితే నేనైతే చాలా హ్యాపీ అయితే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మా ఊరిలో ఇంత మంచిగా గుడి అయితే కట్టారు, అమ్మవారిని కట్టారు. ఈ గుడికి నేనైతే ఒక ప్రత్యేకమైన విషయం ఇంకొక చూపిస్తాను.